ఉందా? తను కోపం కోపంలోకి వెళ్ళింది. బట్ నేను దాన్ని ఎప్పుడు కూల్ చేస్తాను. తను లిటిల్ బిట్ అప్పుడప్పుడు ఎందుకంటే తను అప్సైడ్ డౌన్ అంటే తలకిందులుగా వేలాడే ఇదిలో ఒక్కోసారి కొంచెం తను ఇబ్బంది పడింది. బట్ మేము చాలా కేర్ తీసుకున్నాం, దాని తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకున్నాం. తను ఏ రోజు కూడా స్ట్రగుల్ అవ్వకుండా ఎవ్రీథింగ్ చాలా జాగ్రత్తగా చేశాం. కాకపోతే ఆటోమేటిక్గా ఆర్టిస్టులకు కొన్నిసార్లు చిన్న చిన్న ఇబ్బందులు అనిపిస్తాయి. బట్ దాన్ని నేను తను కూల్ చేస్తూ ఎందుకంటే ఇదే స్క్రిప్ట్ను కొంచెం పెద్ద కంపెనీల్లో వాళ్ళు పెద్ద హీరోయిన్స్తో ప్లాన్ చేశారు. బట్ వాళ్ళంతా తలకిందులుగా వేలాడితే హెల్త్ ఇష్యూస్ వస్తాయని అదని ఇదని చెప్పి స్క్రిప్ట్ చేయడానికి ముందుకు రాలేదు, డేర్ చేయలేదు వాళ్ళు. సో తను ఆ డేర్ చేసింది, దానికోసం శీర్షాసనం ప్రాక్టీస్ చేసింది. దాంతోపాటు ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంది, ఫైట్స్ కోసం మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంది. ఎవ్రీథింగ్ సినిమా కోసం ఎంత ఎఫర్ట్ ఇవ్వాలో అంత ఎఫర్ట్ ఇచ్చింది. అండ్ సార్, మీరు నెక్స్ట్ మూవీ ఎవరితో చేయాలి అనుకుంటున్నారు? లైక్ ఇప్పుడున్నటువంటి ఫేమస్ హీరోస్లో కావచ్చు, హీరోయిన్స్లో కావచ్చు. అండ్ పవన్ కళ్యాణ్ గారు మోస్ట్లీ అందరికీ ఇష్టమైనటువంటి యాక్టర్. మీకు ఇష్టమైన యాక్టర్ ఎవరు హీరోస్లో? నేను పర్టికులర్గా ఈ హీరోల ఫ్యాన్ లాగా ఉండనండి. నేను ఫస్ట్ నుంచి ఎందుకో నేను డైరెక్టర్స్ ఫ్యాన్ని. నాకు ఈ హీరోకి ఫ్యాన్ లాగా ఉండాలని ఎప్పుడు అనుకోలేదు. ఓ రకంగా నన్ను చాలామంది నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరంటే వెంటనే కోట శ్రీనివాసరావు అని చెప్తారు. యా, ఎందుకంటే అందరూ మామూలుగా మీకు ఏ పెద్ద హీరోయిన్ తీసుకోండి, చూస్తుంటే మీకు ఆ హీరోనే కనపడతాడు. వాళ్ళు వేరే డిఫరెంట్ పాత్ర ఏదైనా చేస్తున్నా కూడా మ్యాక్సిమం మళ్ళీ వాళ్ళే కనబడుతుంటారు. ఒక కోట గారు మాత్రం తను విలన్గా చేస్తే విలన్గా, తండ్రిగా చేస్తే తండ్రిగా, కమెడియన్ చేస్తే కమెడియన్గా కనపడే వన్ అండ్ ఓన్లీ వెర్సటైల్ ఆర్టిస్ట్ లాగా నాకు అనిపిస్తాడు. తర్వాత మన భరణి గారు కూడా అంతే, చాలా డిఫరెంట్ గా తను ఏ పాత్ర చేస్తుంటే ఆ పాత్ర కామెడీ వేలో చూడొచ్చు, నీట్ గా చేస్తుంటే మనకు భయం వేస్తుంటది వాళ్ళని చూస్తే, కామెడీ చేస్తుంటే నవ్వు వస్తుంటది, కన్నింగ్ గా చేస్తుంటే అరే కన్నింగ్ అనిపిస్తుంటది, ఒక తండ్రిలాగా చేస్తుంటే నిజంగా ఇతను మంచి తండ్రి అనిపిస్తుంటది. ఇలా వీళ్ళు చేస్తుంటారు. నాకు చిన్నప్పటి నుంచి అసలు ఇలా పెద్ద హీరోలకు ఫ్యాన్ లాగా ఉండడం అనేది ఎందుకో నచ్చదని కాదు, అది ఆటోమేటిక్ గా లేదు, ఆ ఫీల్ అనేది రాలేదు. కాకపోతే నేను ఇప్పుడు మనకున్న అందరు హీరోలని ఇష్టపడతాను. ఎందుకంటే అందరూ ఒక్కొక్కళ్ళకి ఒక్కో స్టైల్ ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఒక స్టైల్, మహేష్ బాబు గారి స్టైల్, ప్రభాస్కి ఒక స్టైల్, అల్లు అర్జున్కి ఒక స్టైల్, ఇలా జూనియర్ ఎన్టీఆర్కు ఎవ్రీబడి ఒక్కొక్కళ్ళ యూనిక్ స్టైల్ ఉంది. ఎవ్వరూ తక్కువ వాళ్ళు కాదు, అందరూ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు. ఆటోమేటిక్గా నాకు అందరితో చేయాలని ఉంది. పర్టికులర్ అంటే మాత్రం అనిపించదు. పర్టికులర్గా ఈ హీరో అని ఏం లేదండి, అందరితో చేయాలని ఉంది. సూపర్. అండ్ సాషా, యు నో పవన్ కళ్యాణ్? Yes, I do know Pawan Kalyan. Yes, now this is going to be embarrassing. This is like a test. Don't test me. మీకు నచ్చిన ఫేవరెట్ యాక్టర్స్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ? Allu Arjun is currently hot favorite because he is wearing after seeing sari. Pushpa. Yeah. And rocking it. Yeah. And heroines? I like all the heroines. Sai Pallavi I think is most organic and very very genuine and good actor. Any special reason? I like how natural she is. Chala natural. It's very good.